హలో, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు ఇక్కడ మనం సమావేశం వైద్య సిబ్బంది మరియు ఐఎంఏ తరఫున అందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారణం అందరికీ తెలిసింది. గత వారం ఆగస్టు 9 కావాలి 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 ఆపాలి ఆపాలి మైకులో ప్రభుత్వ వైద్యులు సిబ్బంది అలాగే ఐఎంఈ సిబ్బంది మేరకు ఈరోజు ఉదయం నుంచి కోల్కతాలో జరిగిన డాక్టర్ మీద జరిగిన దాడి అత్యాచారం గురించి నిరసనగా మనం ఐఎంఈ పిలుపు మేరకు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్, స్టేట్ తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు పొద్దున 6 గంటల నుంచి రేపు 24 అవర్స్ ఓపీ సేవలు మరి ఎలెక్టివ్ కేసెస్ నిలిపేయడం జరిగింది. ఈ సంఘటన గురించి ఆల్రెడీ అందరూ మాట్లాడారు. మేము గట్టిగా కోరేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఇది డాక్టర్ హత్యగా కాకుండా ఒక మహిళ హత్యగా, మహిళలకు రక్షణ సంబంధించి దాని మీద చర్యలు గట్టిగా తీసుకోవాలని, ఆ చట్టాలను కూడా స్ట్రిక్ట్గా అమలు పరచాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఇదే ప్రొటెస్ట్ కూడా ఎక్కడ ఏమైనా జరిగినా అందరు మేడం కానీ సార్ గారు చెప్పినట్టు ఇది ఒక డాక్టర్ మీద కాకుండా ఒక మహిళ మీద ఎక్కడైనా ఎవరైనా అన్ని సంఘాలు ముందుకొచ్చి ఖండిస్తే దీన్ని ఇంకా ఉధృతం చేయగలుగుతాం. వెంటనే న్యాయం చేకూర్చిన వాళ్ళైతే మా కొలీగ్స్ మాట్లాడిన దాన్ని బట్టి మీకు పరిస్థితి సివియారిటీ బాగా అర్థమై ఉంటుంది. నేను ఒక మహిళను, నాకు ఒక 25 ఏళ్ల కూతురున్నది. ఇప్పుడు ఇవి ఇలా జరుగుతున్న అరాచకం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. నిర్భయ కేసులో జరిగింది. నిర్భయ కేసులో జరిగినప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం అంతా ఒక తాటి మీదకి వచ్చి ఉద్యమం చేసినప్పుడు గవర్నమెంట్ దిగి వచ్చి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టింది. కానీ ఏమైనాయి లా ఏమైంది, రూల్స్ ఏమైనాయి, రెగ్యులేషన్స్ ఏమైనాయి అంటే మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కానీ అందరూ కళ్ళు మూసుకొని చూస్తున్నారే తప్పించి మరి అంటే నిర్భయ కేసులో శిక్షించబడితే చాలా తర్వాత ఇంకో అంటే ఇక్కడ ఉన్న అంటే మన పక్కన ఉన్న మహిళలకు రక్షణ లేదన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. ఇప్పుడు మన స్పందన ఏమైంది మరి? ఇప్పుడు మా తోటి పీజీ స్టూడెంట్, డాక్టర్ స్టూడెంట్ అమానుషంగా నిర్భయ కేసులోనన్నా కానీ అది అంటే స్పాంటేనియస్గా జరిగింది ఆ ఇన్సిడెంట్. కానీ ఇక్కడ జరుగుతున్న ఇది మొన్న జరిగిన హత్య, రేప్ అండ్ హత్య, ఇది ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని సెమినార్ రూమ్లోకి పంపించి దుండగులో దోషులో వాళ్ళు వెళ్ళి రేప్ చేసి మరి మర్డర్ చేసినప్పుడు ఇంత స్పందన లేదు. మేము డాక్టర్స్గా మేమొక్కడమే స్పందిస్తున్నాము, మేమొక్కడమే బాధపడుతున్నాము, బయటకు వస్తున్నాం. కానీ మరి గజ్వెల్లో నేను ఇవాళ చూసాను, నేను అనుకున్నాను అన్ని సంఘాలు మొత్తం అడ్వకేట్స్ ఆర్గనైజేషన్, టీచర్స్ ఆర్గనైజేషన్, మహిళా ఆర్గనైజేషన్స్, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాసవి క్లబ్ అని ఉన్నది, ఇంకా వేరే లయన్స్ క్లబ్ ఉన్నది. ఏవి వాళ్ళందరూ ఏరి మరి అంటే వాళ్లకు మహిళా రక్షణతోటి ఈ దేశంలో సంబంధం లేదా? వాళ్ళ ఆర్గనైజేషన్లో ఏమన్నా జరిగితేనే బయటకు వస్తారా? కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొని దీన్ని ఉధృతం చేసి దీని దోషులను శిక్షించి మా మహిళలకు ఇంకా రక్షణ కావాలి. అంటే మేము కాదు, రాబోయే జనరేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లల్ని బయటికి పంపించాలి, మెడిసిన్లో జాయిన్ చేయాలంటేనే భయపడే పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేకుండా అందరూ ఆనందంగా ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి చదువుకునే ఇది సిచ్యువేషన్ గవర్నమెంట్ కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒకే నినాదం మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతుంది. ఎందుకంటే ఆసుపత్రులనే కాదు, బయట తిరిగే మహిళలకు కూడా పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్లో ఉన్న ప్రతి సభ్యులు కూడా కోరుతున్నారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు, అలాగే మేము ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగ సంఘంలో కూడా మేము మద్దతు తెలుపమని కోరడం జరిగింది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో మా సంఘం పూర్తి మద్దతు తెలుపుతుంది. అలాగే ఈ సంఘటనకు న్యాయం జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న వైద్య ఉద్యోగులందరికీ కూడా మేము మా రాష్ట్రం తరఫున పిలుపునిస్తాము. ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నేను చెప్పడమే కాకుండా మా యూనియన్ నాయకులతో మాట్లాడినాము, ఆల్రెడీ మా యూనియన్ సభ్యులతో మాట్లాడినాము. ఒక్క సంఘటన డాక్టర్ ఒకటి సంఘటన కాదు, నర్సింగ్ సిబ్బంది కాదు, నిన్న షాద్ నగర్లో నర్సింగ్ ఆఫీసర్ మీద కూడా దాడి జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తిగా ఖండిస్తున్నాము. కాబట్టి తత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.